క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 34th క్వశ్చన్? హౌ డు సైంటిస్ట్స్ కలెక్ట్ డాటా? సైంటిస్టులు ఏ విధంగా డాటాను కలెక్ట్ చేస్తారు? ఏ విధంగా డాటాను కలెక్ట్ చేస్తారు? త్రూ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ అబ్జర్వేషన్స్. ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కానీ అబ్జర్వేషన్స్ ద్వారా కానీ సైంటిస్టులు శాస్త్రవేత్తలు డాటాను సేకరించడం జరుగుతుంది. అంటే నిశితంగా గమనించడం. అబ్జర్వేషన్ అంటే నిశితంగా గమనించడము. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే అంశాలన్నింటినీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా దే విల్ కలెక్ట్ సైంటిఫిక్ డాటాను కలెక్ట్ చేయడము జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గో టు 35th క్వశ్చన్. 34th completed, yes. 35th question. What is inference in scientific thinking? ఇన్ఫరెన్స్ అంటే ఏమిటి? శాస్త్రీయ ఆలోచనలో ఇన్ఫరెన్స్ అంటే ఊహ లేదా అనుమితి అంటారు తెలుగులో. దాన్ని అంటే ఏంటి అంటున్నాను. డ్రాయింగ్ ఏ కన్క్లూజన్ బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్స్ ఆర్ డాటా. మనం సేకరించిన సమాచారం ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా ముగింపునకు రావడాన్ని ఏమంటారు? కన్క్లూజన్ అంటాం. ముగింపులకు రావడాన్ని ఏమంటారు? కన్క్లూజన్ లేదా ఇన్ఫరెన్స్ అని అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం నల్లగా ఉంటే వర్షం పడబోతుంది అని ఊహించడం దాన్ని ఇన్ఫరెన్స్. అట్లాంటి దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. అట్లాంటి దాన్ని ఏమంటారు? ఇన్ఫరెన్స్ అని అనడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 36th క్వశ్చన్ చూడండి. వాట్ డస్ డిస్ప్లే డాటా మీన్స్? వాట్ డస్ డిస్ప్లే డాటా మీన్స్ అంటే ఏంది? డిస్ప్లే డాటా అంటే ఏంది? డాటాను ప్రదర్శించడం అంటే ఏమిటి? ఆన్సర్ ఏమిచ్చినాడు? ప్రజెంటింగ్ డాటా యాజ్ టేబుల్స్, చార్ట్స్, గ్రాఫ్స్. అంటే మనం సేకరించిన డాటా ఏదైతే ఉన్నదో దాన్ని టేబుల్ల రూపంలో కానీ, చార్ట్స్ రూపంలో కానీ, గ్రాఫ్స్ రూపంలో కానీ అర్థమయ్యే విధంగా చూపించడాన్ని ఏమంటారు? డిస్ప్లే ఆఫ్ డాటా అంటారు.